అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. యువ నాయకత్వం ఏ దేశానికైనా అవసరమే. 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా వీళ్ళు ఇక్కడ అడుగు అక్కడికి వేయలేరు. వీళ్ళు నాయకత్వాలు చేస్తున్నారు ముసలోళ్ళు. వాళ్ళు సలహాలు సూచనలు కూర్చొనే సలహాలు ఇస్తే అభ్యంతరం లేదులే, కానీ నడలేని వాళ్ళు కూడా వాటికి ప్రజల అభిప్రాయాలు ఎలా తెలుస్తుంది? పార్టీ కానీ, సంస్థ కానీ, వ్యవస్థ కానీ, కంపెనీ కానీ, బిజినెస్ కానీ. సో అందుకోసం యువ నాయకత్వం అవసరం. నాకు దృష్టిలో నాకు తెలిసి 13 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వాళ్ళు యూత్. చాలా రాజకీయ పార్టీలు నేను చూస్తూ ఉన్నాను. ఈ రాజకీయ పార్టీలకు సంబంధించి వచ్చినప్పుడు 50-53 ఏళ్ళు వచ్చినా కూడా రాష్ట్రాల లేకపోతే జాతీయ పార్టీ యువత సంఘాల అధ్యక్షులుగా ఉంటారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది. వాళ్ళు 50 సంవత్సరాలు వచ్చినా 40 సంవత్సరాలు వచ్చినా యూత్ ఎట్లా అవుతారండి? సో అందుకోసం యూత్కి సంబంధించిన అంశాలు యూత్కి కేటాయించాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. సో ప్రతిభావంతులైనటువంటి యువత ఎవరైతే ఉన్నారో దేశాన్ని దేదీప్యమానంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. వాళ్ళని ఆ వైపుగా తీసుకువెళ్ళాలి. వాళ్ళని వీళ్ళు మందు పోసి ప్రచారాన్ని తిప్పుకుంటూ జెండాలు మోసేలాగా నిరుద్యోగంతోని నిరాశ నిష్ఠూరంలోకి నెట్టివేస్తూ ఉన్నారు. ఇది ఇండియాకే కాదు, ఏ ప్రపంచంలో ఏ దేశానికైనా ఇది నష్టమే అనేది చెప్పుకుంటున్నాను. యువశక్తి దేశానికి శక్తి, ఎనర్జీ అనేది మనం చెప్పుకోక తప్పదు. సో ముఖ్యంగా యువతని పొలిటికల్ పార్టీలు మభ్యపెడతా ఉన్నాయి. వాళ్ళ వ్యూహాలు ఎత్తుగడలకు వాళ్ళని బలి చేస్తూ ఉన్నాయి. ఏ ఉద్యమం జరిగినా కూడా యువత చాలా కీలకంగా ఉన్నది. ప్రపంచంలో ఏ ఉద్యమం జరిగినా, ఇండియాలో ఏ ఉద్యమం జరిగినా, మామూలు స్వతంత్ర పోరాటం దగ్గర నుంచి అంతకుముందు రాజుల పరిపాలన దగ్గర నుంచి స్టిల్లో 2025 దాకా కూడా ఈ కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్న విధంగా ఉన్నది. సో యువతే ప్రధానంగా వాళ్ళు ఎక్కువ దూరం నడవగలరు, ఎక్కువ మాట్లాడగలరు, ఎక్కువ పోరాటం చేయగలరు. ఆ విధంగా ముందుకు పోవచ్చు అనేది నేను తెలియజేసుకుంటాను. సో ఇందులో కులాలు, మతాలు, ధనాలు, దౌర్జన్యాలు ఇందులో దాగుని యువతను అందులో ఊపిలోకి నెట్టివేస్తూ ఉన్నారు. సో దేవుడి భక్తి వైపు కొంతమంది వెళ్తూ ఉన్నారు, వివిధ రకాలుగా వెళ్తున్నారు. నిరాశ నిష్ఠూరంలోకి వెళ్ళినప్పుడు తీవ్రవాద టెర్రరిస్టు గ్రూప్లో వైపు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. ఆ విధంగా మనిషి జీవితాలు ప్రత్యేక పరిస్థితులకు నెట్టేయబడుతున్నాయి అనేది మనం చెప్పుకోక తప్పదు. అంటే పేదరికం, నిరుద్యోగం ఉన్నది, రాష్ట్రంలో ఉన్నది, దేశంలో ఉన్నది, ప్రపంచంలో ఉన్నది. ముఖ్యంగా ఇండియాకి సంబంధించి వచ్చినప్పుడు కులమానాలు తీసుకున్నప్పుడు రేషన్ కార్డులు ఎన్నో అనేది 83 కోట్ల మందికి పైగా రేషన్ కార్డులు ఉన్నప్పుడు అంతమంది పేదలు ఉన్నారనేది మనకి స్పష్టం అవుతూ ఉన్నది. 83 కోట్ల రేషన్ కార్డులు అంటే 83,000 కుటుంబాలు తీసుకుంటున్నాయంటే చూడండి భారతదేశం ఎంత పేదరికంలో ఉన్నది. అందుకోసం అంటే ఎవరు కూడా బెంజ్ కారు, స్కోడా కారు, ₹1 స్కోడా కారు కొనుక్కోవడం, పార్కింగ్ చేసి అక్కడ రేషన్ షాపులో లైన్లో నిలబడి రేషన్ షాపులో ప్రభుత్వం ఇచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి రేషన్ బియ్యం ఏదైతే ఉందో లైన్లో నిలబడి తీసుకోరు. ఆ స్థాయి అంటే రేషన్ కార్డు మాకు అక్కర్లేదనే స్థాయికి ప్రజలను తీసుకురావడం అది నిజమైన అభివృద్ధి. అది పాలక ప్రభుత్వాల యొక్క గొప్పతనం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటిదాకా అలాంటి పాలక ప్రభుత్వాలు నేను చూడాలి, వస్తున్న గ్యారంటీ ఇప్పటికైతే లేదు. మనిషి ఆశావాది కాబట్టి నేను కూడా ఆశావాదంతో నన్ను తెలియజేస్తున్నాను. ఒక క్లర్క్ పోస్ట్ ఉంటే వేలాది మంది పోటీ చేస్తున్నారు. ఒక క్లర్క్ పోస్ట్ ఉంటే డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు, దరఖాస్తు చేస్తూ ఉన్నారు. సో నిరుద్యోగం ఎంత పెద్దగా ఉన్నదనేది మనకి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. సో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళందరికీ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వాళ్ళు ఉద్యోగాలతో పాటుగా ఈ రంగాల్లో నాయకత్వ లక్షణాలు ముఖ్యంగా పొలిటికల్ పార్టీ సిస్టంలో కూడా వచ్చి వాళ్ళు కూడా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ విధంగా దేశం నడిపించే బాధ్యత యువత మీదనే ఉంటుంది. యువ నాయకత్వానికి ఇది అవసరం. ప్రజల యొక్క పేదరికాన్ని వెనకబడతారని ఆసరా చేసుకొని కష్టం చేయకూడదు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో ప్రజల యొక్క ఉపాధిని పెంచి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా, దేశాభివృద్ధికి తోడ్పడేలాగా వాళ్ళని తీర్చిదిద్దాల్సినటువంటి కర్తవ్యాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఇది ప్రపంచంలో ఎవరికైనా ఇదే వర్తించింది సూత్రం, ఇంటర్నేషనల్ ఫార్ములా ఇది. సో అందుకోసం వాళ్ళనేదో కరివేపాకులాగా వాడేసుకోకుండా వాళ్ళని కూడా నాయకత్వ బాధ్యతలు, వివిధ రంగాల్లో నాయకత్వ బాధ్యతలు, దానికంటే ముందు ఉపాధి మార్గాలను చూపించే బాధ్యత పాలక వర్గాల మీద ఉంటుంది. ఆ వైపుగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. అంటే యువతకి ఉపాధి లేనప్పుడు గుంటల్లో జేమ్ కీన్స్ అనే ఆర్థికవేత్త 30 దశకంలో ప్రపంచ ద్రవ్యోల్బణం వస్తుంది, ఆర్థిక మాంద్యం వచ్చినటువంటి పరిస్థితుల్లో గుంటలు తవ్వి గుంటలు పూడిపించినట్టు. ప్రజలకు పని ఏం లేదు కాబట్టి డబ్బులు ఇవ్వాలి. ఆ గుంటలు తవ్వి గుంటలు పూడుస్తారు. అది అసలు దానివల్ల ఉత్పత్తి ఏం జరగదు. కానీ ప్రజలు ఆర్థిక మాంద్యంలో ఉన్నప్పుడు ప్రజలకు డబ్బులు ఉండవు. ఆ డబ్బులకి సంబంధించి వాళ్ళకి గుంటలు పూడ్చడానికి డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు ఉన్నప్పుడు ఉప్పు, పప్పు, చెత్తపండు మనిషిని కొనుక్కుంటారు. దాని ద్వారా మళ్ళీ అది ప్రభుత్వానికి కొంత రిటర్న్ వస్తుంది, పన్ను రూపంలో వస్తే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఆ విధంగా ముందుకు పోతుంటుంది. కాబట్టి నిరుద్యోగులకు సంబంధించి కూడా అది వ్యవసాయ రంగం నుంచి, వ్యవసాయ ప్రత్యామ్నాయ రంగాల నుంచి, అనుబంధ రంగాల నుంచి ఉపాధి కల్పించడం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయడం, పారిశ్రామిక ఇతర రంగాలన్నిటి నుంచి కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా చేయటం వల్ల దేశం స్వయం సమృద్ధి వైపు, సుస్థిరత వైపు అడుగులు పడతాయి.
ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తూ, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడెపల్లి సత్యనారాయణ, నీ లక్ష్యాలు నాగేష్.